వైఎస్ షర్మిల టీడీపీలోకి చేరినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోకి వైఎస్ షర్మిల చేరుతూ ఉండగా అందరూ అయితే షాక్‌లో ఉన్నారట. ఎన్టీఆర్ చేతుల మీదుగా అయితే ఆమె పార్టీలోకి జాయిన్ అయినట్టుగా చెప్తున్నారు. వైసీపీకి సంబంధించిన విషయంలో వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి మరి తనయుగా ఉంటూ మరి తెలుగుదేశం పార్టీ, జనసేనకి ఇప్పుడు రావడం అటు వైసీపీలో ఎవరు కూడా నమ్మలేకపోతున్నారు. మరి వైసీపీ పార్టీలోకి ఆమె చేరడం ఎందుకు ఇలా జరుగుతోంది? వైసీపీ పార్టీలోకి వెళ్తుందనుకుంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకొచ్చేశారు. మరి తెలుగుదేశం పార్టీలో అది కూడా జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది. సో, జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా జాయిన్ అవ్వడమే కాకుండా ఒక్కసారిగా అయితే షాక్‌లో ఉన్నట్టుగా సమాచారం. కాబట్టే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది. సో, తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై భారీగా షాక్ ఇవ్వడానికే సిద్ధమవుతున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది. జగన్మోహన్ రెడ్డికి పోటీగా ఉన్న ప్రతిపక్షం మరి తెలుగుదేశం, అలాగే జనసేన ఈ కూటమిలో ఆమె భాగం కాబోతుందని తెలిసి అందరూ షాక్ అయిపోతున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ పిలుపు మేరకే వైఎస్ షర్మిల ఇటువైపు వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలోకి వచ్చి వైఎస్ షర్మిల ఏం చేస్తుందా అని ఇప్పుడు అందరూ షాక్‌లో ఉన్నారు. సో, ఖచ్చితంగా ఆమెకు ఒక మంచి పదవి ఇవ్వడమే కాకుండా జనసేన, తెలుగుదేశం పార్టీలో ఆమెను కీలకంగా మార్చి సొంత అన్న మీద పోటీకి దించడానికి ఇప్పుడు తెలుగుదేశం అన్ని ప్రణాళికలు రూపొందించుకున్నట్టుగా తెలుస్తోంది.